ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ తరపున క్లే ఐడిల్స్ అంటే ఏంటంటే మట్టితో చేసిన వినాయకుడిని ఉచితంగా కామన్ మ్యాన్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే గో గ్రీన్ అంటే ఏంటంటే మన నేచర్ని కాపాడుకోవాలి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడు, దాని మీద ఉన్న పెయింట్స్ వల్ల నిమజ్జనం అప్పుడు చాలా కలుషితం అయిపోతున్నాయి మన వాటర్ బాడీస్ అన్నీ. సో ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ లాగా ఎక్కువైపోతున్నాయి. సో దానివల్ల మన పర్యావరణం కూడా పాడైపోతుంది. సో దాని గురించి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ తరఫున. నర్సరావుపేట డివిజన్ లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ రాజీవ్ కావచ్చు, ట్రెజరర్గా చేస్తున్నాడు ఇప్పుడు రాజీవ్. నాట్ ఓన్లీ ఇదే అండి, ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకు అంటే ఈకో ఫ్రెండ్లీ గో గ్రీన్ మనకి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకు అంటే పర్యావరణ మనం సంరక్షించుకోవాలి. మనం నేచర్ని ప్రొటెక్ట్ చేస్తే నేచర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాని మీద ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా సంతోషంగా వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. మీరు చూసినట్టయితే విజయవాడలో ఏదైతే ఫ్లడ్స్ వల్ల విజయవాడ చాలా ఇబ్బందిలో ఉంది, దాంట్లో కూడా లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇదొకటే, విజయవాడ ఒకటే కాదు, ఏ సమస్య ఉన్నా కానీ లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా పనులు వాలంటీర్స్ యువత అనేది ముందుకొచ్చి లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవలు చేస్తున్నాయి. దాంట్లో మేము కూడా పాలు పంచుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది 2007లో ఒక మిత్ర బృందం నుంచి వచ్చిన చిన్న ఆలోచన ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ సేవలు అనేవి మనకి కామన్ మ్యాన్కి, కామన్ పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. చాలా ఆనందంగా ఉంది ఈ లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్తో నేను టైఅప్ అవ్వడం. ఎందుకంటే దీంట్లో నాకు చిన్నప్పటి నుంచి నా స్నేహితులు ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు. ఫణి అని ఉంటారని అన్నాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒక చిన్న మిత్ర బృందం నుంచి వచ్చిన ఐడియా ఈరోజు చాలామందిని లైవ్స్ని సేవ్ చేస్తుంది. సో దాన్ని నిజంగా లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి నిజంగా ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా నా వంతు సాయం నేను ఖచ్చితంగా నా చేయుతను నేను అందిస్తాను. తప్పకుండా నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మంచి పనులు ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తాము లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ తరఫున. మరొకసారి లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఎందుకు అంటే డాక్టర్ చల్లవాడ అమూల్య మా అక్క ప్రెసిడెంట్గా ఉంది ఈ లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్. సో లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ద్వారా టైఅప్లో మేము అనుబంధంగా ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాని ద్వారా చాలా లైఫ్స్ అనేది సేవ్ చేయగలుగుతున్నాం మేము ఈ సమయంలో. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ముందు వెనక ఆలోచించకుండా యూత్ అనేది ముందుకొచ్చి ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఫ్లడ్స్ ఉన్నా కానీ అప్పుడు వైజాగ్లో హుదూద్ కావచ్చు, తర్వాత వైజాగ్లో జరిగిన పెట్రోల్ గ్యాస్ స్టేషన్ పేలుళ్ళలో కావచ్చు, ప్రతి దాంట్లో లిటిల్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ముందుండి, మళ్ళీ అదే జీజీహెచ్లో వైజాగ్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇబ్బందులు కావచ్చు, వాటినన్నింటినీ వేలెత్తి చూపిస్తూ గవర్నమెంట్కి ఎదురెళ్తూ ఒక పొలిటికల్గా కాకుండా ఒక మానవత్వంతో సెంట్రల్ కామన్ పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్గా ముందుకు సాగుతున్న ఈ ఆర్గనైజేషను మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఆనందంగా ఈ గో గ్రీన్ వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా. ధన్యవాదాలు. నర్సరావుపేట ప్రజలందరికీ లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మేము ఇది స్టార్ట్ చేసి ఇవాళకి ఇది 8th ఇయర్. సో లాస్ట్ 8 years నుంచి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్కన విజయవాడలో సుమారు 150 మంది మా వాలంటీర్స్ గత 5 రోజులుగా నిర్విరామంగా విజయవాడలో వచ్చిన ఉప్పెనన్ని అందులో ఉన్న జనాన్ని సేవ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ నర్సరావుపేటలో మనం వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి వినాయకుల్ని పంచడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం మా టీం కమ్యూనల్ బాత్రూమ్ అంటే
మనం ఎంత ముందరికి వెళ్తున్నా టెక్నాలజీ పరంగా మనిషి మార్స్ మీదకి వెళ్తున్నా, ఇక్కడ మనం కులమని మతమని కొట్టుకుంటూ ఉన్నాం. అందుకని మేము ఇవాళ ఇది అందరం కలిపి జరుపుకునే పండగ అని చెప్పేసి మా ఆర్గనైజేషన్కి ఎప్పుడు సపోర్ట్ చేసే మా డాక్టర్స్ జహీర్ అబ్బాస్ గారు, ఇంకొకరు రెహమతుల్లా గారు, వీళ్ళ చేత గెస్ట్ కింద పెట్టి ఈ మట్టి గణేశుల ఐడల్స్ని స్టార్ట్ చేయించడం జరిగింది. అలాగే ఎల్లప్పుడూ మా ప్రెసిడెంట్ అమూల్య గారి బ్రదర్ తను ఇవాళ ఇక్కడికి రాలేకపోయిన సందర్భంగా వాళ్ళ తమ్ముడిని ఆదిత్య గారిని పంపింది. వచ్చినందుకు ఆదిత్య గారికి ధన్యవాదాలు. అలాగే ముందు లిటిల్ ల్యాండ్స్ తరఫున మరిన్ని కార్యక్రమాలు